ప్రైజ్ ద లార్డ్. దేవుని యొక్క శక్తి కలిగిన నామానికి మహిమ కలుగునుగాక. ఈరోజు దేవుని యొక్క వాగ్దానము యోబు గ్రంథము 5వ అధ్యాయము 19వ వచనము. 7 బాధలు కలిగినను నీకు ఏ కీడను తగులదు అని ఇక్కడ మనం రాయబడి ఉన్న మాటను, వాగ్దానాన్ని మనం చూస్తూ ఉన్నాం. ప్రియులరా, మీరు గమనించాలి. 7 బాధలు మనకి కలిగినను, ఎలాంటి బాధలు మనకు కలిగినను మనకి కీడు అన్నది రాదు. ఎందుకంటే మనకు కీడు రావాలి అంటే మనకి ఆశ్రయముగా ఉన్నటువంటి దేవాతి దేవుడిని దాటి నీ దగ్గరికి నా దగ్గరికి కీడు శ్రమ అన్నది రాగలుగుతాడు. దేవుడు మనకు అండగా ఉన్నప్పుడు ఆయన్ని దాటి ఏ కీడైనా, ఏ సమస్య అయినా, ఏ వ్యాధి అయినా, ఏ మరి అనారోగ్యమైన పరిస్థితులు ఏదైనా కావచ్చు, కానీ అది మనల్ని చేరాలి అంటే దేవుణ్ణి దాటి రావాలి. మనకు తోడుగా దేవుడు ఉన్నాడు కాబట్టి ఇక్కడ భక్తుడు అంటాడు, 7 బాధలు కలిగిన అది నీకు కీడుని కలగచేది. ఎందుకంటే నీ చుట్టూ దేవుని యొక్క దూతలు కాపులగా ఉన్నారు. నీ చుట్టూ దేవదూతలు కంచి ఉంచి నిన్ను నిరంతరం కాచుకొని ఉంటున్నారు. కాబట్టి నా ప్రియమైన సహోదరుడా, సహోదరి, ఈ దినము నువ్వు కలిగి ఉన్నటువంటి బాధను బట్టి, నువ్వు కలిగి ఉన్న వేదనను బట్టి, నువ్వు పొందిన అవమానాన్ని బట్టి నువ్వు సతమతం అయిపోతున్నావా? అయితే నువ్వు సతమతం అయిపోవద్దు. ఎందుకంటే నీ దేవాది దేవుడు నీకు ఆశ్రయముగా ఉన్నాడు. ప్రతి కీడుల నుంచి నిన్ను తప్పించి నిన్ను మేలు చేత తృప్తిపరచబడబోతుంది. కనుక ఇది గమనించి మేలు చేత నిన్ను తృప్తిపరచాలని దేవుడు ఆశపడ్డాడు. గనుక ఆశగన్న ప్రాణాన్ని మీరు నప్పరిల్లు చేసే దేవుడు మనకి. గనుక ఆ నిరీక్షణతో ఉండండి. దేన్ని చూసి జడిసిపోవద్దు, భయపడద్దు. దేవుని యొక్క కృప మీరు పొందినట్లు దేవుని యొక్క సముఖంలో మరి స్తోత్రం చేసి ప్రార్థన చేద్దామా? ప్రార్థన. కనికర స్వరూపుడా, నమ్మదగిన దేవ, ఘనముగు నామమునకే స్తోత్రాలు. ఈ సమయం ముందు ప్రత్యేకించి ఉదయకాల సమయంలో మీరు మాతో మాట్లాడారు. మీరు చేసిన వాగ్దానమును బట్టిస్తారు. ఈ కీడు 7 మార్లు కీడు కలిగిన అది మాకు ఏది హాని జరగదని చెప్పి అందులోకి స్తోత్రాలు. దేవా, మీరు ఇచ్చిన వాగ్దానం మా పట్ల నెరవేర్చండి. దినము కృంగిన వారిని లేవనెత్తండి. అనారోగ్యం చేత ఉన్నవారు దేవా అనారోగ్యం నుంచి విడిపించి, ఆర్థిక ఇబ్బందులు ఉన్న వారికి విడుదల దయచేయండి. రక్షణ లేని ప్రజలకు రక్షణ నుంచి ప్రతి వారిని కూడా మీరు అక్కడ కోసం సిద్ధపరచమని క్రీస్తు యేసు పేరిట ఈ ప్రార్థనకు సమర్పించి అడిగి వేడుకొని నాము తండ్రి, ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.